సమాజ సేవ చేస్తూ ప్రజా మన్ననలు పొందాలని, అప్పుడే గౌరవం లభిస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు గాంధీనగర్ లో వర్షు ఫౌండేషన్ అధినేత కాత బాలకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా, డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు తాతయ్య బాబు తదితరులు పలు సేవలను ప్రారంభించారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. పేదల అవసరాలను తీర్చుతూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఇటువంటి సంస్థలు సమాజ అభివృద్ధిలో మరింతగా బాధ్యత వహించాలని సూచించారు. వర్షు ఫౌండేషన్ అధినేత గౌరవనీయులైన కాత బాలకృష్ణ గారి జన్మదిన వేడుకల నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, అలాగే కోనతాతారావు గారు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈయన ఈరోజు నా బర్త్డేకి ఇంత అభిమానంతో అన్నయ్య పల్లా శ్రీనివాస్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నా బర్త్డేకి వచ్చి నా అభిమానాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఇలాగే అందరితోని స్నేహభావంతో మెలిగి ఇంకా మరిన్ని సేవాకారులు మా వర్ష ఫౌండేషన్ ద్వారా అందిస్తూ, అలాగే ప్రతి ఏరియాలో పేద పిల్లలందరికీ కూడా కంప్యూటర్ శిక్షణ అనేది ఉచితంగా చేయాలనేది, తొందరలో చేయాలనేది మా వర్ష ఫౌండేషన్ ద్వారా ధ్యేయంగా పెట్టుకున్నాం. ప్రతి ఇంట్లో కూడా మా ఏరియాలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా కంప్యూటర్ లో క్లాసెస్ అనేవి ఫ్రీగా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఉన్నత విద్యకి వాళ్ళకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనేసి అలాంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తొందరలో చేపట్టబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా సోదరులు కాదా బాలకృష్ణ గారు జన్మదిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఉన్నతమైన స్థాయికి రావాలని, మంచి పదవులు అలంకరించాలని, అలాగే ప్రజాసేవలో తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని ఎప్పుడు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం. అలాగే ఇంకా ఇంకో విషయం చెప్పాల్సింది, ఈయన సోదరులు వర్ష ఫౌండేషన్ అని చెప్పేసి గత చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. చాలా మందికి కష్టంలో ఉన్నటువంటి ఆర్థిక సాయం చేయడం కానీ, హాస్పిటల్ సపోర్ట్ హాస్పిటల్కి పంపించడం కానీ, అంటే చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. వారికి కావాల్సిన సహాయ సహకారాలు, అలాగే ఆ పార్టీలో కూడా మంచి స్థానం కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.